హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర జరిగేటువంటి దాదాపు 300కు పైగా కిలోమీటర్ల మేర ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ గణేష్ యాక్షన్ టీములను ఏర్పాటు చేసింది. 160 టీములు ఉంటాయి. ఇవన్నీ కూడా 24 గంటల పాటు పనిచేస్తాయి. ఎక్కడికక్కడ పడిపోయినటువంటి చెత్తను తొలగించడమే వాళ్ళ పనిగా ఉంటుంది. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తున్నా జిహెచ్ఎంసీ కార్మికులున్నా వస్తున్నటువంటి వాహనాలు ఇప్పుడు ఏదైతే నిమజ్జనం కోసం వచ్చినటువంటి వాహనాల్లో వ్యర్థాలు ఉంటాయో ఆ వ్యర్థాలన్నీ కూడా అదే విధంగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. వాటిని పూర్తిగా తొలగించడం, అదేవిధంగా ఎక్కడికక్కడ వాటిని ఊడ్చి కుప్పలు కట్టడం, వెంటనే దాన్ని అంతా కూడా తొలగించేందుకోసం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రత్యేక టీమ్స్ ఉన్నాయి. ఆ టీంలన్నీ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా గ్రేటర్ పరిధిలో ప్రతిరోజు 7,000 టన్నుల చెత్త వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో ఆ చెత్తనంతా కూడా తొలగించడంతో పాటు ప్రత్యేకంగా ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా దాదాపు ఒక్కరోజు 10,000 టన్నుల చెత్త ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ చెత్త పూర్తి స్థాయిలో తొలగించేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే జిహెచ్ఎంసీ చేస్తూ ఉంటుంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఈ విధంగా వచ్చేటువంటి చెత్తతో పాటు అనేక ప్రాంతాల్లో గణేష్ల నిమజ్జనం సందర్భంగా వచ్చేటువంటి వ్యర్థాలను కూడా తొలగించేందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు జిహెచ్ఎంసీ, అదేవిధంగా హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి అధికారులు. మనం చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు ఏదైతే వినాయకుల నిమజ్జనం జరుగుతుందో ఆ గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి వ్యర్థాలను కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఈ విధంగా సైడ్కి పెడతారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని అంతా కూడా ఇక్కడ నుంచి జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం చూస్తే ఒకటి ట్యాంక్ బండ్లో ఇటు ఎన్టీఆర్ మార్గుతో పాటు పీపుల్స్ ప్లాజా వైపు కూడా ఎక్కువగా క్రెయిన్లు ఏర్పాటు చేశారు ఈ ఏడాది. అక్కడి నుంచి కూడా భారీగా గణనాథులు నిమజ్జనం అవుతాయి. అక్కడి నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను కూడా పూర్తి స్థాయిలో వాటన్నింటినీ తొలగించేందుకోసం అవకాశం ఉంటుంది. అయితే వాటన్నింటినీ తొలగించిన తర్వాత అంటే మనం చూస్తే ఈ రోడ్లపైన పేపర్ బ్యాగ్స్ కానీ ఇతర అవన్నీ కూడా వస్తున్న సందర్భం ఒకటైతే ఈ విధంగా నదుల్లోనూ అదేవిధంగా చెరువులు, కుంటలు, బేబీ పాండ్స్ వద్ద ఏర్పాటు చేసినటువంటి చెత్త వచ్చినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తొలగించేందుకోసం ప్రత్యేకంగా యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది. వాటన్నింటినీ కూడా తీసి మొదట్లో ఈ విధంగా సైడ్లో పెడతారు. అంటే లోపల నుంచి వచ్చినటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా సైడ్కు పెడతారు. ఆ తర్వాత వాటన్నింటినీ వీటన్నింటినీ కొంత గ్యాప్ వస్తే వాటన్నింటినీ కూడా తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వెహికల్స్ వచ్చి వాటన్నింటినీ కూడా తొలగిస్తాయి. మనం చూస్తే అటు ట్యాంక్ బండ్ వైపు, అదేవిధంగా ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు, అన్ని వైపులా కూడా ప్రత్యేకంగా ఈ టీంలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా ఎక్కువగా చెత్త ఉండేటువంటి మార్గాలు కొన్ని ఉంటాయి. చాలా హెవీగా వస్తుంది. వాటన్నింటినీ కూడా తొలగించేటువంటి అవకాశం ఉంది. ఇది నిమజ్జనం పూర్తి అయిన వెంటనే ఈ నిమజ్జనం కార్యక్రమాలు పూర్తి అయిన వెంటనే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా క్లీన్ చేయడానికి జిహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళికలతో ఉంది. సంధ్య, మనం చూస్తే ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 8 నుంచి 14 కిలోమీటర్ల మేర మొత్తం కూడా శోభాయాత్ర మార్గం ఉంటుంది. ఈ మార్గాలకు సంబంధించి ప్రత్యేకంగా దాదాపు ఒక్క రోజుకు 3 నుంచి 4,000 టన్నుల చెత్త ఈ మార్గంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో మనం చూస్తే ఎక్కడికక్కడ వచ్చినటువంటి శానిటేషన్ సిబ్బంది కూడా ఉదయం రాత్రి అనక వాళ్ళు పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిహెచ్ఎంసీ అయితే చూస్తుంది. మనం చూడొచ్చు ఎక్కడికక్కడ రోడ్లు టైం టు టైం క్లీన్ చేస్తారు. అదేవిధంగా వాటన్నిటిని కూడా సైడ్లకు పెడతారు. ప్రత్యేకంగా వాహనం వచ్చినప్పుడు దాన్ని అంతా కూడా పంపించేందుకోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంటైనర్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి ఏదైనా వ్యర్థాలు ఉంటే ఆ వ్యర్థాలన్నింటినీ కూడా అందులో వేస్తారు. ప్రధానంగా మనం చూస్తే ఈ విధమైనటువంటి కంటైనర్లకు సంబంధించినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలను మొత్తం నింపేస్తారు. తర్వాత వాహనాలు వస్తాయి. కొంత గ్యాప్ వచ్చిందంటే చాలు వాహనాలు వస్తాయి. ఆ వాహనాల్లో దాన్ని అంతా కూడా నింపి ఇక్కడ నుంచి ఇందిరా పార్క్ దగ్గర ఉండేటువంటి డంపింగ్ కేంద్రానికి, ఆ తర్వాత అక్కడి నుంచి మనం చూస్తే జవహర్ నగర్ డంపింగ్ కేంద్రానికి వీటన్నీ కూడా తరలించేటువంటి అవకాశం ఉంది. భారీగా గణనాథులన్నీ కూడా ఇంకా నిమజ్జనం కోసం వెయిటింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇటు అన్ని వైపుల నుంచి గణనాథులు వెయిటింగ్లో ఉన్నాయి. ఇటు మనం చూస్తే ఖైరతాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి గణనాథులు కొన్ని అయితే, మరొక వైపు ఇటు లిబర్టీ నుంచి దాంతోపాటు బషీర్బాగ్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి గణనాథులు కొన్ని ఉంటాయి. ఈ గణనాథులన్నీ కూడా నిమజ్జనం కావాల్సి ఉంది. చాలా గణనాథులన్నింటినీ ఇటు నెక్లెస్ రోడ్డుకైతే మళ్లించారు. ఆ గణనాథుల నిమజ్జనం
పూర్తయ్యేంత వరకు ఈ హుస్సేన్ సాగర్లో ఇక్కడ ఉండేటువంటి హుస్సేన్ సాగరు అదేవిధంగా ట్యాంక్ బండ్ దాంతోపాటు ఇటు పీపుల్స్ ప్లాజా వైపు పూర్తిగా వాటన్నింటినీ కూడా వచ్చినటువంటి వ్యర్థాలను వచ్చినట్టుగా వాటిని తొలగించేందుకోసం ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఖైరతాబాద్ వైపు నుంచి ఇటు పీపుల్స్ ప్లాజా వైపు వచ్చేటువంటి గణనాథులను ఇది హైట్ ఉండడం అటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండడం కారణంగా అధికారులు చాలా జాగ్రత్తగా వాటన్నింటినీ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఒకవైపు పోలీస్ సిబ్బంది మరొక వైపు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఇబ్బందులు లేకుండా ఇటు వచ్చేటువంటి సిబ్బందుల పబ్లిక్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే వాళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా చూస్తే 8 నుంచి 10-12 కిలోమీటర్ల మేర దాదాపు ప్రతిరోజు అంటే మనం చూస్తే 3వ రోజు 5వ రోజు 9వ రోజు ఇట్లా 11వ రోజు భారీగా చెత్త వస్తుంది. 2.5 నుంచి 3,000 టన్నుల చెత్త ఈ ప్రాంతం అంతా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని తొలగిస్తున్నారు జిహెచ్ఎంసీ సిబ్బంది.